యో వాట్సాప్ గైస్. సో మీరందరూ మళ్ళీ ఎలా ఉన్నారు? నేను మీ అభిరామ్, మీరు చూస్తున్నారు OTT 247. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం గ్రోసరీ సిమ్యులేటర్. ఇదేంటి టప్రో అని వచ్చింది, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసి ఇది ఇక్కడ వేసేసి వచ్చేసిన. స్టోరేజ్ నేను పెద్దది తీసుకున్నాను కదా, మర్చిపోయినా. ఈ లాస్ట్ వీడియోలో చూసుంటారు, మన ఈ గ్రోసరీ స్టోర్లో అసలు ఎంత బిజినెస్ అంటే సూపర్ బిజినెస్ వచ్చింది. ఆ వీడియోకి రెస్పాన్స్ కూడా అలానే వచ్చింది. సో నేను పార్ట్ 2 కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టాక్లో అన్నీ ఉన్నాయా? సో మన స్టాక్లో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈ స్టాక్ అయిపోయే వరకు నేను ఇంకొక పని చేస్తాను. దీంట్లోనండి ఫర్నిచర్లోకి వెళ్ళి బిల్డింగ్ ఫ్రీజర్ ఒకటి తెప్పించుకుందాం. ఇప్పుడు నేనైతే అదైతే పెట్టేసా ఆర్డర్. ఇంకొక దానికి ఇంట్లో మనం ఇప్పుడు ఏమేమి పెట్టచ్చు చూడాలి. ఫస్ట్ రొటేట్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఇంకోటి వేపిస్తా, పెట్టించి తీసుకొని వస్తా. కూడా చూసుకోవాలి. ఇప్పుడు ప్రోడక్ట్స్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ఏమైనా వస్తుంది అని చూసుకోవాలి. సో గైస్, నాకైతే అది ఆర్డర్ చేసేసిన అది అంటే నేను ఓన్లీ లైసెన్సెస్ తీసుకున్నప్పుడైతే ఇప్పుడు నా దగ్గర ఫోన్లో ఫ్రీజర్ ఇంకా నా దగ్గర ఏమైనా అంటే ఇప్పుడు నా దగ్గర అయితే ఏ ఐటమ్స్ లేవు. నార్మల్గా ఉన్నాయి. అయితే ఫ్రీజర్ ఉద్యోగం చెప్పించినట్టే. రెండు బిల్డింగ్ పాయింట్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మనకి అంత ఏం లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని అమౌంట్ వస్తే మనమైతే అప్పుడు స్టాక్ అయితే కొనొచ్చు అనమాట. దీన్ని ప్యాక్ చేసేసి ఇక్కడైతే చెప్పడానికి రాదా
సో ఇప్పుడైతే మనకు అక్కడ ఏం పర్లేదు. ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ ఒక్కటే చూసుకుంటూ ఉండాలి. సో మన డే అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు -$62 లాస్ వచ్చింది ఇక్కడ మనకి. కొంతసేపు గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు 14 సెకండ్స్ తర్వాత అయితే మనకి బిల్లింగ్ క్యాషియర్ అయితే వెళ్ళిపోతాడు. కిందకి నేనేమంటున్నా అంటే మనది బిల్లింగ్ అయిపోయాక మనం వెళ్ళి చాలా గ్రైండ్ చేసేసి ఈ క్యాషియర్ బదులు మనం వెళ్ళిపోవాలి. గ్రైండ్ చేసినట్టన్నా ఉంటుంది. ఎంత మంచి కస్టమర్స్, నా కస్టమర్స్ యాక్చువల్లీ ఏమైంది? గ్లిచ్ అయినట్టుంది. ఒక్క నిమిషం గైస్. యాక్చువల్లీ అది గ్లిచ్ అయింది. చాలా ఎందుకో ఈరోజు ల్యాగ్ అవుతుంది. యాక్చువల్లీ అది సెన్సిటివిటీ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇలా అయితే క్యాషియర్ దాన్ని నాకు ఇప్పుడు వర్క్ లాగా అయితే నా షాప్లో నేనే వర్క్ చేస్తున్నాను. చెప్పండి కదా, నాకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. ఏంటంటే అది ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా బిల్లింగ్ వచ్చింది అనుకోండి, దానికి నేను $6 తీసుకుంటాను. ఓన్లీ క్యాష్ దాంట్లో వాళ్ళకే వస్తుంది అనుకుంటా నేను. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ షర్ట్ ఈ బిల్ షర్ట్ ఇప్పుడు ఎంత కష్టపడి పడింది. సో గాయ్స్, నేను ఒక దగ్గర అయితే ఇప్పుడు క్యాషియర్ అయితే పెట్టేసిన. ఇప్పుడు చూద్దాము. ఎక్కడైతే మనకి ఏమంటారు క్యాష్ వాళ్ళైతే ఎప్పుడు వస్తారో అప్పుడు ఒకసారి చూద్దాం. దట్ మనం $1 కూడా ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఈ గేమ్లో నిజాయితీగా ఉంటారా లేకపోతే అలానే వెళ్ళిపోతారా చూడాలి మనం. ఏమైంది? అంటే వెళ్ళిపోతుంది వచ్చి. దొంగలు ఉన్నారు మొత్తం. ఈ గేమ్ లోపల యాక్చువల్లీ. అందుకే నాకు రండి సార్. yes 25 6 7 8
ఈ గేమ్లో నిజంగానే చాలా దొంగలు ఉన్నాయి. నేను 1 సెంట్ ఎక్స్ట్రా ఇస్తే నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా అలానే దొంగలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు. నేను ఏం చెప్పాలి మీకు ఇంకా. ఒక్క నిమిషం అసలు స్టాప్ రాలేదు. అసలు జల్దీ జల్దీ ఇవన్నీ తెప్పించుకుంటున్నా. అసలు పోతాయో పోవో నాకేం తెలియదు యాక్చువల్లీ. కానీ నేనైతే తెప్పించుకోవాలైతే నా ఫర్జ్ అని అంటావు. అయితే మినిట్ సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజుకి ఈ పార్ట్లో ఇంతే. మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి. మీకు మంచిగా అర్థమవుతుంది ఈ గేమ్లో నేను ఎలా స్టార్ట్ చేసిన, ఏంటి పేరు టప్రి అని పెట్టబోయి టప్రో అని పెట్టిన, అది మొత్తం అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.